హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత రంగోలి హరివిల్లు. అందరికీ ముందుగా నమస్కారం. అలాగే నన్ను ముందుకు నడిపిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక స్పెషల్ రెసిపీతో వచ్చానమాట. అది ఏంటి అంటే తొందరగా మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. చూడండి, నేను బ్యామినో కొంచెం సింపుల్గా తొందరగా అయ్యేటట్టు చేశాను అనమాట. అంటే అంత పర్టికులర్గా చేయలేదు, చేస్తే ఇంకా సూపర్గా అవుతుంది. కానీ నేను సింపుల్గా జస్ట్ ఎలా అంటే అంత అర్జెంట్ ఉండే అనమాట. అందుకనేసి కొంచెం సింపుల్గా ఇదో చూడండి, బ్యామినో ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేశానండి. చేశాక దాన్ని పక్కన పెట్టి చూడండి ఎంత డీప్ ఫ్రై చేసుకోను. ఇంకో దాంట్లో పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి జస్ట్ ఏం లేదు, పచ్చికాయలు, పచ్చిమిర్చి వేసాను. ఇంకా ఏంటివి కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు వేసాను. చూడండి నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఓకే, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉప్మా టైపే, కానీ కొంచెం ఇది మనం చేసుకుంటా అంటే కొంతమంది చాలా అంటే చాలా మెత్తగా చేసుకుంటారు, ఇంకొంతమంది లైట్గా చేసుకుంటారు. మనం చేస్తే కొంచెం పొల్లుగా ఉండేటట్లు ఉంటే టేస్టీగా ఉంటుంది అనేసి నేను ఈ స్పెషల్ వీడియో కొంచెం షేర్ చేద్దామని నేను ఈ విధంగా చేస్తానన్నమాట. మీకు చూపిద్దామనేసి నేను జస్ట్ వీడియో అనేది తీసాను. చూడండి, నేను జస్ట్ సింపుల్గా చేసేసానండి. ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి అని అంటే మనం ఫస్ట్ దాంట్లో ఆనియన్స్ కూడా వేయొచ్చు. ఇంకా ఆనియన్స్తో పాటు మనము స్పెషల్గా క్యారెట్స్ ఇంకేం వేయచ్చు, ఆలు వేయచ్చు. అట్లా పర్టికులర్గా అంటే మనం పర్ఫెక్ట్గా చేసుకునే దానికి కొంచెం ఇప్పుడు నాకు గుర్తొచ్చేది తొందరగా అయ్యే టిఫిన్ అంటే మాత్రం నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బ్యామినోనే. సో అట్లా ఈజీగా చేసేస్తాను అనమాట. చూడండి, ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, అందుకే తొందరగా అయిపోతుంది కదా. పిల్లలకి కూడా తొందరగా చేస్తే వాళ్ళు కూడా తొందరగా తింటారు, అది కూడా టేస్టీగా ఉంటుంది అనేసి. చూడండి, నేను కొలతలతో కాకుండా నేను నాకు ఈజీ మెథడ్లో అనిపించేటట్టు చేస్తానన్నమాట. చూడండి ఎలా అవుతుందో. ఇంకా అందరూ ఏమేమి చేస్తున్నారో, పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, అందరు బిజీగా ఉంటుండొచ్చు ఇంట్లో పనులు అంతా. చూడండి, ఫ్రై చేశాను. చూడండి, దానికి చూడండి ఇంట్లో కొంచెం డీప్గా అయితే ఇంకా టేస్టీ అనేది బాగుంటుందన్నమాట. కొంచెం ఎలా అంటే మనము పర్టికులర్గా మనము తినాలి అనుకుంటే చేసేసేయాలన్నమాట. అట్లా తొందరగా అవుతుంది కాబట్టి చేయిస్తాను. ఇంకా అందరూ ఏమేమి చేస్తున్నారో ఏంటి. ఇంకా చూడండి, వాటర్ పోసాను కదా. అంటే నేను జస్ట్ కొంచెం ఎలా అంటే నా కొలతలు లేకుండా నేను సింపుల్గా చేస్తానన్నమాట. చూడండి, ఫైనల్గా మన బ్యామినో ఎలా అయిందో ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇంకా అవ్వాలి, ఇంకా కొంచెం మెత్తగా అంటే కొంచెం లైట్గా పొల్లుగా ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇంకా కొంచెం ఆ స్టైల్లో అయితే మనకు సరిపోతుంది. చూడండి, సింపుల్ మెథడ్ అండి ఇది మాత్రం. మనకి ఒక 5-10 మినిట్స్లో మనం త్వరగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈజీ మెథడ్, చాలా అంటే చాలా ఈజీ మెథడ్. సో మనకి కొంతమంది కొలతలతో చేస్తారు, మనకి అలా ఏం లేదండి. మనము కొంచెం చూస్తే అయిపోతుంది అనమాట, అట్లా నేర్చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా, ఒకసారి చూడండి మీరే అసలు ఎంత బాగా అయిందో. అసలు ఈ విధానం చూస్తే నాకు మాత్రం అసలు ఎలా అంటే అలా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత సింపుల్గా చాలా టేస్టీగా అయ్యిందండి. నేను చెప్తున్నానని కాదు, అసలు మా పిల్లలు కూడా తొందరగా ఎంత సింపుల్గా అంటే అంత ఫాస్ట్గా తినేస్తారనమాట నేను చేసే ఈ బ్యామినో. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి, ఫుల్ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, నా వీడియోస్ రావడానికి మీరు గంట సింబల్ని కొట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో, వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. Okay, bye. Please do subscribe my channel. Thank you. Have a nice day. Thank you once again.